శ్రీశైలం మహాపుణ్యక్షేత్రానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్. గత ఏడాది కంటే అదనంగా పోలీస్ బందోబస్తును పెంచామన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటూ అంటున్న ఎస్పీ సునీల్ శరణ్తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లయం కలగలిసినటువంటి మహాపుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిన్న చిన్న సంఘటన అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేసింది. ప్రస్తుతం నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెహ్రాన్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మహాశివరాత్రికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు అయితే చేయడం? మహాశివరాత్రికి మనం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశాము. మహాశివరాత్రి రోజు కూడా మేము 1.5 lakh వరకు మేము భక్తులు వస్తారు అని మేము ఇప్పటి నుంచి దానికి అన్ని బందోబస్తు మేము పెట్టాము. నిన్న కూడా 70,000 వరకు భక్తులు వచ్చారు. వాళ్ళకి అందరికీ దర్శనం చేపించాము. 70,000 భక్తుల్లో 22,000 పైన అంటే ఇప్పటి వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు చరిత్రలో 7,000 పైన ఒక రోజు శివ భక్తులు దర్శనంకి రాలేదు. కానీ నిన్న 22,000 పైన శివ భక్తులకి మేము స్పర్శ దర్శనం చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా చేపించాము. సో అన్ని రకాలుగా భద్రతా ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. మరోవైపు మొత్తం మెన్ ఎంత డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి అంటే యాక్చువల్గా 3 days ముందు అనేది కూడా కంప్లీట్గా డిప్లాయ్ అనేది చేస్తారు, కానీ ఇప్పుడు కంప్లీట్గా క్వైట్ ఆపోజిట్గా ఉంది. సో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సఫిషియెంట్గా మేము ఫోర్స్ పెట్టాము. ఇప్పటి నుంచి మేము టోటల్ ఫోర్స్ని ఇక్కడ పెట్టాము. బికాజ్ మనం ఇప్పుడు చూస్తే లాస్ట్ 2-3 daysలో చూస్తే మనకి శివ భక్తులు ఆల్మోస్ట్ లాస్ట్ టైం కంటే 3 times 4 times వరకు వచ్చారు. కాబట్టి ఇప్పటి నుంచి మేము మన శివరాత్రికి ఫుల్ ఫోర్స్ ఇక్కడ పెట్టాము. సో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు కూడా ఉన్నాయి. విశేషం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ మాబ్లో ఎక్కువ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. చాలా వరకు కూడా ఇబ్బందులు కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే పిక్ పాకెటర్స్, సో ఇటువంటి వాటిపైన ఎటువంటి దృష్టి? సోషల్ ఎలిమెంట్స్ కి మనం ఆల్రెడీ ఇక్కడ క్రైమ్ టీమ్స్ ని పెట్టాము. మన జిల్లా జడ్జ్ తో మాట్లాడి ఇక్కడ ఒక క్యాంప్ కోర్ట్ ని కూడా పెట్టాము. దాంతోపాటు భద్రతా పరంగా మేము అన్ని ఘాట్స్ దగ్గర మెష్ బోట్స్ స్విమ్మర్స్ పెట్టాము. మన సివిల్ ఫోర్స్తో పాటు మేము ఏఆర్ పార్టీ, స్పెషల్ పార్టీ, ఏపీఎస్పీ ప్లాటూన్స్ని కూడా తీసుకొని వచ్చాము. సో అన్ని రకాలుగా భద్రతా పరంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా ఉన్నాయి. చివరిగా లైన్ల కంట్రోల్కి సంబంధించి దేవస్థానం వారితో సమన్వయం చేసుకొని కోఆర్డినేషన్ చేసుకొని ఎలా తీసుకెళ్తారు? అలాగే కమాండ్ కంట్రోల్ ఏదైతే సీసీ కెమెరాలకు సంబంధించి ఫాల్కన్ వెహికల్ వీటన్నిటిని కూడా ఎలా కోఆర్డినేట్ చేస్తారు? 600 పైన కెమెరాస్తో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ ఉంది. ఆ కెమెరాస్లో చూసి ఎక్కడైనా ఎటువంటి ఇష్యూ ఉంటే వెంటనే అక్కడ మన వాళ్ళతో మాట్లాడి వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇష్యూస్. ఈసారి విఐపి దర్శనంకి మేము స్పెసిఫిక్గా స్లోట్స్ కూడా ఇచ్చాము. విఐపి దర్శనం ఆ టైంలో జరుగుతుంది, అది ఒక మెసేజ్ కూడా వెళ్ళింది. సో ఆల్ సార్ట్స్ ఆఫ్ మెజర్స్ అని. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మాత్రము గతంలో జరిగినటువంటి పొరపాట్లు అయితే పునరావృతం కాకుండా ఎటువంటి ఇబ్బందులు అయితే తలెత్తకుండా ఉండేలా చూసే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశామంటున్నారు. మరోవైపు బందోబస్తుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించామని చెప్పేసి కూడా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శెహ్రాన్ చెప్తున్నారు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో హరికిషన్, విషయం టీవీ, శ్రీశైలం.